రివ్యూ ఆఫ్ ద మూవీ గుర్రం పాపిరెడ్డి తెలుగు మూవీ యాక్టెడ్ బై నరేష్ అగస్త్య. రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఈ మూవీ ఒక స్టోరీ చెప్పాలంటే, జిల్లా కోర్టు జడ్జి బ్రహ్మానందం గారు ఆయన దగ్గరకు ఓ విచిత్రమైన కేసు వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ గుర్రం పాపిరెడ్డి, సౌదామిని, మిలిటరీ, చిలిపి వీళ్ళందరూ కలిసి శ్రీశైలం అడవుల్లో సమాధి చేసిన ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్తారు. అక్కడున్న శవాన్ని తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్మశానంలో పాతడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్ లో అక్కడికి వెళ్లిన వాళ్లకు శ్రీశైలం శ్మశానంలో ఇంకొంతమంది గ్రేవ్ రాబర్స్ కూడా పోటీకైతే వస్తారు. ఆ దొంగలతో ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, శ్రీశైలం అడవుల్లో పాతిపెట్టిన ఆ శవం ఎవరిది, అసలు వాళ్ళెందుకు ఆ శవాన్ని తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీలో పూడ్చాలనుకుంటారు, దానికోసం హీరో గ్యాంగ్ తో పాటు మరికొన్ని గ్యాంగ్స్ ఎందుకు పోటీకి వచ్చాయి అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఈ మధ్య చిన్న సినిమాల్లోనే ఎక్కువగా కామెడీ వర్కౌట్ అవుతుంది, అందులోనూ డార్క్ కామెడీ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. అలా ప్రయత్నించిన మూవీనే ఈ గుర్రం పాపిరెడ్డి. ఫస్ట్ సీన్ నుంచే అదే ధరలో వెళ్ళాడు డైరెక్టర్. చాలా ఇంట్రెస్టింగ్ గా స్టోరీని స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 10 minutes లోనే స్టోరీలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. అక్కడి నుంచి శవాల దొంగతనం, వాటిని మార్చడం, వాటి కోసం హీరో అండ్ టీమ్ కు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఫన్నీగా అనిపించాయి. యోగి బాబు కామెడీ కూడా పర్లేదు, మనోడు ఉన్న సీన్స్ అన్ని బాగానే రాసుకున్నాడు డైరెక్టర్. ఇంటర్వెల్ వరకు కామెడీ వేలోనే చాలా మంచి సీన్స్ అయితే వచ్చాయి. ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ లో కొద్దిగా స్లోగా రన్ అవుతున్నట్లు అనిపించింది. దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడం వల్ల అలా అనిపించింది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్స్ అన్ని అయిపోయాక ప్రీ క్లైమాక్స్ నుంచి స్టోరీ స్పీడ్ అయితే అందుకుంటుంది. కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి, వాటిపై డైరెక్టర్ కొంచెం కేర్ తీసుకుని ఉండింటే ఈ మూవీ ఇంకా బాగుండేది. కసిరెడ్డి, వంశీధర్ మధ్య వచ్చే సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించారు. శవాలు మార్చేసే సీన్స్, ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ చాలా ఫన్ అయితే జనరేట్ చేశాయి. సింపుల్ కథని తీసుకొని దానికి వందల సంవత్సరాల సంస్థానాలకు లింక్ పెట్టడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాకపోతే అందులోనే ఇంకా ఫన్ జనరేట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకో డైరెక్టర్ యూజ్ చేసుకోలేదు. స్టోరీ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించింది. అయినా కూడా లీడ్ యాక్టర్స్ అంతా వాళ్ళ కామెడీతో ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశారు. ఇక యాక్టింగ్ పరంగా చూస్తే నరేష్ అగస్త్య యాక్టింగ్ లో చాలా ఈజీ ఉంది. మనోడు స్క్రీన్ మీద చాలా ఎనర్జెటిక్ గా కనిపించాడు. ఫరియా అబ్దుల్లా అటు గ్లామ్ డోస్ తో పాటు కామెడీలోనూ బాగా యాక్ట్ చేసింది. పైగా ఎండింగ్ లో ఒక సాంగ్ ను కూడా పాడింది. బ్రహ్మానందం యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి, ఆయన ఉన్న సీన్స్ పర్లేదు, కాకపోతే డబ్బింగ్ కాస్త చూసుకోవాల్సింది. తమిళ కమెడియన్ యోగి బాబును తీసుకున్నారు, కానీ ఆయనకు తగ్గ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు. జీవన్ కు చాలా మంచి క్యారెక్టర్ పడింది. మనోడే ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యాడు. రాజ్ కుమార్, కాసిరెడ్డి అండ్ వంశీధర్ కోసి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగా ఫన్ గా ఉన్నాయి. ముఖ్యంగా కాసిరెడ్డి సీన్స్ అయితే హైలైట్. ఇక డార్క్ కామెడీ మూవీలకు మ్యూజిక్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ పర్లేదు అనేలా ఉంది. ఎడిటింగ్ కూడా ఓకే, అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసుకొని ఉంటే ఇంకా బాగుండేది. డైరెక్టర్ చాయిస్ కాబట్టి ఎడిటర్ ని ఏమనలేం. ఇక సినిమాటోగ్రఫీ వరకు చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు, కానీ దాన్ని అనుకున్నంత విధంగా అయితే ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే రాసుకొని ఫన్ పై కాన్సన్ట్రేషన్ చేసుంటే ఈ గుర్రం పాపిరెడ్డి మూవీ చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్ అయి ఉండేది. ఓవరాల్ గా ఈ మూవీ మరీ రేసు గుర్రం కాదు, కానీ ఓ మాదిరిగా అయితే ఉంటుంది. వన్ టైం వాచబుల్. సో తప్పకుండా ఒకసారి చూడదగ్గ మూవీనే.